మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్. సెల్ నంబర్ 9948588704 మరియు 6300465392. అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరాసా కాంప్లెక్స్, మధు స్టార్ స్టూడియో. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. నెల్లూరు కస్తూరిదేవి గార్డెన్స్ లో విద్యాశాఖ ఆధ్వర్యంలో పండుగ వాతావరణంలో ప్రారంభమైన షైనింగ్ స్టార్స్ ప్రతిభా పురస్కారాల వేదిక కార్యక్రమానికి హాజరైన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ కార్తిక్, నగరం మేయర్ స్రవంతి తదితరులు హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన 250 మంది, ఇంటర్లో 34 మంది, మొత్తం 284 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు ప్రదానం. ఒక్కొక్కరికి 20,000 నగదు పురస్కారం, మెడికల్ సర్టిఫికెట్ల ప్రదానం చేస్తున్న అతిథులు, జిల్లా నలుమూలల నుంచి కార్యక్రమానికి హాజరైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు. ఈ సందర్భంగా కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు మార్కులకు అందుకుంటున్న తొలి అవార్డులు ఇవి. సమాజంలోని అందరూ ఉన్నత స్థాయికి రావాలని రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. విద్యార్థులు అన్ని విధాలుగా రాణింపజేయాలని మంత్రి నారా లోకేష్ విద్యా రంగంలో ఎన్నో మార్పులు తీసుకొస్తున్నారన్నారు. ప్రజల కోసం శ్రమించే ప్రభుత్వం మనదే. అందరి మేలు కోసం 70 ఏళ్ల యువకుడు చంద్రబాబు నాయుడు శ్రమిస్తున్నారన్నారు. ప్రజలంతా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. ప్రతి విద్యార్థి ఈ దశలోనే భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని, రేపటి విజయం కోసం నేడు మార్గాలు వేసుకోవాలన్నారు. జీవితాన్ని మీరే ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని తెలిపారు. 20 ఏళ్లలోపు చదువుకున్న వారే భవిష్యత్తును ఉన్నతంగా మార్చుకోగలరని, నేడు పడే కష్టం 50 ఏళ్ల సుఖాన్ని తీసుకువస్తుందన్నారు. ఓటమి నుంచి గెలుపుకు నేర్చుకోవాలని, పడినప్పుడే ఎదగడాన్ని నేర్చుకుంటేనే భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుందని తెలిపారు. ప్రతి తల్లిదండ్రులకు పేరు తీసుకువచ్చినప్పుడే సమాజం విలువ తెలుస్తుందని, విలువ ఇస్తుందని, కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటే విజయం సులభం అవుతుంది అన్నారు. మనసే మన క్షేత్రంగా మార్చుకుని ఎదగాలని తెలిపారు. అసలు మనం ఇది ఊహించని కూడా లేదు. ఎందుకంటే నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక మనకి సంక్షేమము, అభివృద్ధి సమపాళ్ళల్లో తీసుకెళ్తూ ఆర్థిక వ్యవస్థ బాగలేని టైంలో ఈరోజు అమ్మాయి ప్రతిస్పందన తెలియజేస్తుంది. మన ముందుకు వచ్చి అవార్డు అందుకుంటున్న సందర్భంలో అల్లూరు మండలం నుంచి 6 మంది విద్యార్థులు, తర్వాత వేగంత రావాలి. కొంచెం త్వరగా సహకరించండి, చాలా మంది ఉన్నారు కాబట్టి కళాతీతం అవుతుంది. తీసుకున్న వాళ్ళు ఆ పక్క నుంచి వెళ్ళిపోండి ప్లీజ్. వేగంత, తర్వాత సుప్రియ, సార్ అందరు పక్క జరగాలి సార్ ప్లీజ్. మేడం చూడండి మేడం. స్రవంతి, జ్యోతిర్మయి, హారిక, మైథిలి, జాహ్నవి. నెక్స్ట్ చేయాలన్నా మీరేమన్నా మీరు చేయాలి ప్లీజ్. ఎవరు రావద్దు ముందుకి. చక్కగా ఫోటోగ్రాఫర్లు ఫోటో తీస్తున్నారు. పేరెంట్స్ ఎవరు అత్యుత్సాహంతో ముందుకు రావద్దు ప్లీజ్. షైనింగ్ స్టార్స్ అవార్డు ప్రదానోత్సవానికి సంబంధించి ఇచ్చేసినటువంటి అధ్యక్షత వహించినటువంటి గౌరవ ఇన్ఛార్జి కలెక్టర్ గారికి, పెద్దలు, పూజ్యులు, నిడారంభర జీవితాన్ని అనుభవిస్తూ ఈ జిల్లాకి ఎంతో అభివృద్ధి చేయాలనే నిరంతరం కృషి చేస్తున్నటువంటి మన పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, సోదరి సమానులు శ్రీమతి ప్రశాంతి రెడ్డి గారు, నగర మేయర్ స్రవంతి గారు, ఇక్కడికి విచ్చేసిన అధికారులకు అందరికీ కూడా పేరు పేరున శుభాభినందనలు, స్వాగతాన్ని తెలియజేస్తూ, ఈరోజు సమాజంలో అత్యున్నతమైనటువంటి మార్కులు పొంది అవార్డు గ్రహీతలుగా
పుస్తకాల్లో పాఠాలలో మీరు అత్యున్నత మార్కులు సాధిస్తే ఆ మార్కుల రూపంలో మొట్టమొదట మీరు అవార్డులు అందుకొని ఈ అవార్డులతో మీ జీవిత పాటలు వేసుకుంటున్న విద్యార్థులందరికీ కూడా స్వాగతాన్ని తెలియజేస్తూ ఈ అవార్డు పొందేదానికి ప్రోత్సహించిన తల్లిదండ్రుల్ని ప్రత్యేకంగా గౌరవిస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని పేద బడుగు బలహీన వర్గాలు అదేవిధంగా విద్యార్థులు అందరూ కూడా సమాజంలో ఒక ఉన్నత స్థాయికి రావాలి, కష్టపడి చదువుకున్న వాళ్ళు అగ్రమైన స్థానానికి రావాలి, వారిని ప్రతిభను గుర్తించాలి, వాళ్ళని ప్రోత్సహించాలి, వాళ్ళలో ఉన్నటువంటి విలువలను వెలికి తీయాలని ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం యువ నాయకుడైనటువంటి నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో విద్యాశాఖ మంత్రివర్యులుగా చేపట్టిన నాటి నుంచి నేటి వరకు కూడా ఈ సంవత్సర కాలం నుంచి కూడా ఎన్నో సంస్కరణ దిశగా విద్యారంగాన్ని ఒక పారిశ్రామిక రంగంతో పోటీ పడే విధంగా విద్యా రంగాన్ని ఈరోజు పెంపొందిస్తూ ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించే విధంగా రాబోయే కాలంలో మీ జీవిత సోపానానికి ఉపయోగపడే విద్యను అభ్యసించే విధంగా ఎడ్యుకేషన్ వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొస్తూ నిరంతరం మన కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, మీ భవిష్యత్తు కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం నిరంతరం కూడా వారు కృషి చేస్తున్నందుకు ఈ సందర్భంగా వారిని ప్రత్యేకంగా మన అందరం కూడా అభినందిస్తూ ఈ రాష్ట్రం ఒక మంచి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం నిరంతరం కూడా ప్రజల కోసం పనిచేయించే ప్రభుత్వం, ప్రజల అభ్యున్నతి కోసం పరితపించే ప్రభుత్వం దొరకడం, దానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉండటం ఈ రాష్ట్రం చేసుకున్న పుణ్యం. ఈ కష్టాల కడలలో కరిగిపోతున్న ఆంధ్రప్రదేశ్ని ఒడ్డును చేర్చాలని, ఈరోజు కష్టాలు అప్పులు పాలు విధ్వంసమైనటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని 75 సంవత్సరాల ఒక యువకుడు పడేటువంటి తపనే చంద్రబాబు నాయుడు. అందరు ఎవరి కోసం? మీకోసం, మీ భవిష్యత్తుల కోసం. మీరు ఉన్నతమైన స్థాయికి రావాలి, మీరు కళలు సాకారం చేసుకోవాలి. మీరు ఏ కళలు కానీ ఈరోజు చదువుతున్నారో ఆ కళలు సాకారం జరగాలంటే ఈ ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా మారాలి. అది మారినాడే మీ జీవితాల్లో అన్ని రకాల వెలుగులు వస్తాయి. మీరు పారిశ్రామిక అభివృద్ధి చెందాలన్నా, విద్యారంగంలో అభివృద్ధి చెంది ఉద్యోగ రూపకల్పనలో మీరు ఉద్యోగస్తులుగా మారాలన్నా ఈరోజు ప్రభుత్వంలో, ఈరోజు మన తెలుగుదేశం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలే రేపటి మీ జీవిత సోపానానికి నాంది పలకబోతున్నాయి. అందుకే మనందరం కూడా ఈ మంచి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి. ఈ మంచి ప్రభుత్వం ఎప్పుడు ఎల్లప్పుడూ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో ఈ రాష్ట్రం ముందుకు పోవాలని కూడా మనందరం కూడా ఆలోచించాలి. ఇక్కడ అందరూ కూడా విద్యార్థులు ఇచ్చేశారు. మీరందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. మా రూరల్ మండలాల నుంచి, మా పట్టణాల నుంచి, ఇది కాస్మో సిటీలు కాదు, అన్ని పల్లె ప్రాంతాలకు అనుసంధానమైనటువంటి నగరాలతో కలిపి పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ నెల్లూరు జిల్లాలో ఉన్న విద్యార్థులందరూ కూడా కష్టపడి మీ జీవితాలతో పాటు మీ తల్లిదండ్రుల కళలను సాకారం చేయడానికి మీరందరూ కూడా కృషి చేస్తున్నందుకు మీకు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక్కసారి విద్యార్థులను ఆలోచించండి. ఈ దశ మీది క్రౌమార్య దశ. ఈ వయసులో మీకున్నటువంటి ఆలోచనలు, మీకున్నటువంటి విలువలు, మీరు ఆలోచించే విధానం అంతా కూడా అందరికంటే మేము గొప్పవాళ్ళం, అందరికంటే మేము తెలివిగల వాళ్ళం, ఈ సమాజంలో ఉన్న అన్ని విషయాలు మాకు తెలుసు అనేటువంటి క్రౌమార్య దశలో ఉన్నారు. ఈ దశలో మీరు కావచ్చు, గతంలో మేము కావచ్చు, ఎవరైనా మన తల్లిదండ్రులు కావచ్చు. ఈ వయసు అనేది అటువంటిది. పరిపక్వత లేని దశ ఇంటర్మీడియట్ దశ. కాబట్టి ఇది 10th పాస్ అయినా ఇంటర్మీడియట్ లో మీరు ఉన్నా ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్ అని అర్థమే. ఇంటర్మీడియట్ అంటే అటు ఇటు కాని వయసులో మీరు ఉన్నారంటే పరిపక్వత లేని దశ మధ్యలో మీరు ఉన్నారు. ఈ దశలోనే మీరు మీ జీవితానికి ఒక బాటను వేసుకోవాలి. ఇక్కడ ఎవరైతే క్రమశిక్షణతో, ఎవరైతే ఒక ఆలోచనతో, ఎవరైతే ఒక నిబద్ధతతో ఒక కళ కంటాలో ఆ కళను సాకారం చేసుకోవడానికి మీ శరీరాన్ని, మీ మనసుని, మీ ఆలోచనని, మీరు నడిచే విధానాన్ని మీరు అలవరుచుకుంటారో జీవితంలో ఒక ఉన్నతమైన స్థాయికి ఈరోజు ఇచ్చే ఆలోచనే రేపటి మీ విజయానికి నాంది పలకబోతుందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే రేపటి గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఆలోచించడానికి వెనక రాదు. ఈరోజు గురువులు చెప్పిన పాఠాలతో పాటు మీ ఆలోచన శక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉంది.
ఎవరో వచ్చి ఎవరో కూడా మీ జీవితాన్ని మార్చలేరు. బ్రహ్మ మన తల రాతను మార్చాడు. తల్లి మీకు తనువునిచ్చింది. తండ్రి మీ ఎదుగుదలకు తపన పడుతున్నాడు. మీ జీవితాన్ని మీ నుదుట రాతను మీరే మార్చుకుంటారా? సమాజంలో ఎదురొట్టలేక పోరాడలేక అలిసిపోయి మీరు ఆగిపోతారా? మీ జీవితాన్ని మీరే చేసుకో. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.